బ్రేకింగ్ న్యూస్. మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ పై సిసిఎస్ పోలీసులు సోదాలు చేపట్టారు. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్లలో సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుండి హైదరాబాద్లో 6 చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. 3 రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో సోదాలు చేపట్టి 20 మంది నిందితులను గుర్తించారు. క్యూనెట్ మోసాలపై తాజాగా 2 కేసులు నమోదయ్యాయి. సిసిఎస్లో 6 కేసులు నమోదయ్యాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ పై సిసిఎస్ పోలీసులు సోదాలు చేపట్టారు. మొత్తం 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం. సార్ సుజాత, 3 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సోదాలు చేస్తున్నారు సిసిఎస్ పోలీసులు. సో హైదరాబాద్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఆ సోదాల్లో ఏం బయటపడుతున్నాయి? ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి? రాజేష్, హైదరాబాద్లో 25 ప్రాంతాల్లో క్యూనెట్లో పనిచేసి మోసాలకు పాల్పడినటువంటి నిందితుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కూకట్పల్లిలోని వన్ ఆఫ్ ద నిందితుడి ఇంటి దగ్గర కూడా సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలోనే సిసిఎస్ బృందాలు ఏకకాలంలో 25 ప్రాంతాల్లో కూడా రైడ్స్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్లో ఒక నిందితుడు 3వ ఫ్లోర్లో ఉంటున్నారు. అక్కడే సిసిఎస్ పోలీసులు కూడా తనను విచారిస్తున్నారు. అయితే గతంలో చాలా వరకు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ క్యూనెట్ పై అనేక ఫిర్యాదులు అందాయి. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా క్యూనెట్ని ప్రమోషన్ చేశారు. అయితే వందల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయించుకొని ఆ తర్వాత మోసాలకు పాల్పడడంతో బాధితులు ఒక్కొక్కరిగా సిసిఎస్ పోలీసులకి ఫిర్యాదులు చేశారు. గతంలో సైబరాబాద్ కమిషనరేట్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఆ టైంలో చాలా వరకు క్యూనెట్ పై రైడ్స్ని కొనసాగించారు. వాళ్ళు పాల్పడుతున్నటువంటి మోసాలన్నింటినీ కూడా బయటపడ్డాయి. అయితే చాలా వరకు లక్షల పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకి ఒక ప్రోడక్ట్ని కొనుగోలు చేయడము, ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ని కొనుగోలు చేసి ఇతరుల చేత ఒక చైన్ సిస్టమ్ లాగా ఆ ప్రోడక్ట్ని మళ్ళీ కొనుగోలు చేయిస్తే కమిషన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి దానికి మళ్ళీ వడ్డీ రూపంలో డబ్బులు చెల్లించడం, నెల నెల కమిషన్ యాడ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది వరకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇందులో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఆర్మీలు, చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళు నెల నెల వడ్డీల రూపంలో డబ్బులు వస్తాయి, అదేవిధంగా కమిషన్ డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వందల కోట్ల వరకు కూడా వీళ్ళు మోసాలకు పాల్పడము ఆ రోజుల్లో సంచలనం రేపిందనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సైబరాబాద్ కమిషనరేట్ కేసులు నమోదయ్యాయో ఆ తర్వాత క్యూనెట్ అనేది పేరు పెద్దగా బయటకు వినిపించలేదు. కానీ మరొకసారి తెర మీదకి రావడానికి కారణము క్యూనెట్ సంస్థ చాలా మంది చేత ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెటింగ్లో ప్రమోట్ చేయడము, కొన్న వస్తువుని ఇంకొకరి చేత మళ్ళీ అదే ప్రోడక్ట్ని కొనుగోలు చేయించడము, అలా ప్రొడక్ట్స్ అంతా కూడా మార్కెటింగ్లో ప్రమోషన్ చేస్తుంది. కానీ పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు మాత్రం ఇంట్రెస్ట్ కావచ్చు, అదేవిధంగా కమిషన్ ఇస్తానటువంటి వాటిని ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో మోసం చేస్తూనే రావడంతో కమిషన్ ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతోనే సిసిఎస్ పోలీసులకి 2 రోజుల క్రితమే బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ బాధితుల్లో ఎక్కువ శాతము ఇటు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నట్లు తెలుస్తుంది. రీసెంట్గా కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఒక రిటైర్డ్ ఆర్మీగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఈ క్యూనెట్ సంస్థ, అందులో పనిచేస్తున్నటువంటి ఏజెంట్స్ సొంత అవసరాలకు వాడుకోవడం, లేదంటే కంపెనీకి మొత్తం డబ్బులు చెల్లించి పనిచేస్తున్నటువంటి ఏజెంట్స్ కమిషన్లు తీసుకొని ఇవ్వవలసినటువంటి వాళ్ళ బాధితులకి డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళు మోసపోయామని గ్రహించి గతంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి డబ్బులన్నింటినీ కూడా తిరిగి తమకు ఇప్పించాలి, న్యాయం చేయాలి అని సిసిఎస్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతోనే ఈరోజు ఏకకాలంలో 25 ప్రాంతాల్లో హైదరాబాద్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే సిసిఎస్ పోలీసులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్యూనెట్ అనేది ఒక చైన్ సిస్టమ్, ఒకరి నుంచి మరొకరికి అలా ఎంతమందిని జాయిన్ చేస్తే అంత కమిషన్స్, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత వడ్డీలు వస్తాయి అని చెప్పేసి ఆశ చూపించి అమాయకపు ప్రజలు, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్, లేదంటే సాఫ్ట్వేర్, ప్రధానంగా ఈ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఖర్చులు ఉంటాయి, వచ్చేటువంటి ఆదాయం తక్కువగా ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో అంటే షార్ట్ కట్లు ఏదైనా సరే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ లాభాలు
వస్తాయేమని చెప్పేసి చాలా వరకు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ట్రాప్ చేసి ఈ క్యూనెట్ అనేది చాలా వరకు అమాయకపు పబ్లిక్ని మొత్తం కూడా ట్రాప్ చేసి ఇన్వెస్ట్మెంట్లు పెట్టించడం, ఆ తర్వాత మోసాలకు పాల్పడినట్లుగా కూడా అటు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. గతంలో తిరుపతి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ రైడ్స్ని కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు ఈ కేసులు నమోదు అవ్వడం, ఆ తర్వాత బాధితుల్ని గుర్తించి ఈ క్యూనెట్లపై రైడ్స్ని కూడా కొనసాగించారు. అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో మళ్ళీ మోసాలకు పాల్పడుతున్నట్లుగా కూడా ఫిర్యాదులు రావడంతోనే ఈరోజు ఏకకాలంలో ఈ రైడ్స్ని అయితే కొనసాగిస్తున్నారు 3 రాష్ట్రాల్లో. రైట్, థ్యాంక్ యూ సుజాత. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ పైన సిసిఎస్ పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఒకేసారి 3 రాష్ట్రాల సోదాలు కొనసాగిస్తున్నారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అండ్ బెంగళూరు ఈ 4 నగరాల్లో క్యూనెట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ పైన సిసిఎస్ పోలీసుల సోదాలు